మీకోసం నేను ఎంత ఇంట్రొడక్షన్ ఇచ్చాను తెలుసా? థ్యాంక్ యూ అండి. మీరు ఇప్పుడు లిరిసిస్ట్ సింగర్ ఎలా అనిపిస్తుంది మీకు? వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే నన్ను వెళ్ళిపోమంటున్నారుగా, నేను ఇంకా ఏదో కొద్దిసేపు మాట్లాడదాం అలా అని అనుకున్నా. ఓకే, డాన్స్ చేద్దాం ఉంటే పర్లేదు, పాడండి. థ్యాంక్ యూ. ననుగన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ. మా గురువు గారు గోరెటి వెంకన్న గారు రాశారు ఈ పాట. ఎంత ప్రేమ చూపిస్తారో. నేను చాలా సందర్భాల్లో రాయలసీమ ప్రాంతంలో తిరిగేటప్పుడు ప్రొద్దుటూరు, కడప, ఈ అనంతపురం, కర్నూలు ఈ ప్రాంతాలన్నీ తిరిగేటప్పుడు చాలా ప్రేమను చూస్తాను. ఇప్పటికీ కూడా చాలామంది ఆత్మీయంగా మాట్లాడుతూ ఉంటాం. రాయలసీమ ప్రేమలో వచ్చినటువంటి ఇంకొక మంచి సుగంధం వీస్తున్నటువంటి గొప్ప మొక్కల ఇక్కడ ఉద్భవిస్తున్నటువంటి విశ్వప్రసాద్ గారు, పెద్ద ఆయన రాయప్రోల్ సుబ్బారావు గారు మాట చెప్తారు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవాన్ని అని చెప్పి మన దేశం నుంచి అమెరికా వెళ్ళినా సరే, మన ప్రాంతం నుంచి అమెరికా వెళ్ళినా సరే మన ప్రాంతాన్ని మర్చిపోకుండా ఆయన ఏదైతే మొట్టమొదటిగా ప్రారంభించారో ఆ ఐటీ కంపెనీల్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉపాధి కల్పిస్తూ ప్రేమను చూపించారు. అలాగే ఈరోజు సినిమాలు చూపిస్తున్నటువంటి సినిమాలు తీస్తున్న నేపథ్యంలో ఆ సినిమాలో పొందుతున్న ఆనందాన్ని కూడా మీ అందరికీ పంచాలని ఈ వేదిక ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. అయితే మిత్రులారా, చాలా పాటలు రాయలసీమలో కూడా నేను సేకరించిన పాటలు ఉన్నాయి. కోడి పిల్ల అబ్బో కోడి పిల్ల ఆ మాటలంటదే కోడి పిల్ల, ఆ మాటలంటదే అలాగనంటదే అలయ్యబడతదే కోడి పిల్ల. అరే కోసి కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసం నేను పోయినానంటదే అలాగనంటదే కోడి పిల్ల. అర్రె బుక్క గంటేడు కూర, అర్రె బుక్క గంటేడు కూర బువ్వ మీద పోసుకుంటే బువ్వ మీద పోసుకుంటే బువ్వ మీద పోసుకుంటే, అర్రె బుక్క గంటేడు కూర బువ్వ మీద పోసుకుంటే, అర్రె మళ్ళీ పరుపు మీద పండుకున్నన్నదే, అరే మళ్ళీ పరుపు మీద పండుకున్నన్నదే ఆ మాటలంటదే కోడి పిల్ల. అరే కోసి కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసం నేను పోయినానంటదే ఆ మాటలంటదే కోడి పిల్ల. ఇంకో పాట సేకరించిన మునయ్య గారు అని చెప్పి చాలా పెద్ద ఆయన జానపదాలు ఈ రాయలసీమ ప్రాంతంలో చాలా గొప్పగా పాడేవారు ఆయన. కదిరి చిన్నదాన కందిరిగా నడుముదాన, కదిరి చిన్నదాన కందిరిగా నడుముదాన, నిన్నెట్ట అరే నిన్నెట్ట, అరే నిన్నెట్ట మరిచదనే నెల్లూరి నెరజాన, నిన్నెట్ట మరిచదనే నెల్లూరి నెరజాన, కదిరి చిన్నదాన కందిరిగా నడుముదాన, నిన్నెట్ట అరే నిన్నెట్ట అబ్బో నిన్నెట్ట మరిచదనే నెల్లూరి నెరజాన, నిన్నెట్ట మరిచదనే నెల్లూరి నెరజాన. మా గరివి లక్ష్మి గారి పాటలు లాంటివి ఎన్నో. ఎంతోమంది అజ్ఞాత కవులు ఈ రోజుకి కూడా రాయలసీమ ప్రాంతంలో చాలామంది గొప్ప గాయకులు కవులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనందరి తరఫున ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటూ, మరి ఇందాక చెప్పినట్లుగా ఇంకొంచెం జోష్ పెంచే ప్రయత్నం నేను చేస్తాను. ఒక్కసారి పల్సర్ బైక్ పాట పూర్తి ఫుల్ ప్యాక్తో ఒకసారి పాడుకుందాం. థ్యాంక్ యూ మా గౌరీ అన్న. తర్వాత పాట తర్వాత అన్న మనిద్దరం మాట్లాడదాం మన గురించి, మీ జర్నీ గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి ఈ వేదిక ద్వారా. ఒక్కసారి హుషారుగా మీ అందరూ జోష్గా ఉన్నారంటే పల్సర్ బైక్ పాట పాడుకుందాం హుషారుగా. రెడీయా? సింపిరి జుట్టు దాన్ని సెవులి రెక్కల సుట్టదాన్ని చేతి లగ్గి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టదాన్ని, నేనటాంటి టంటాడదాన్ని కాదు బావో పలసర బైకు మీద రార బావా, నేనటాంటి టంటాడదాన్ని కాదు బావో పలసర బైకు మీద రార బావా. సింపిరి జుట్టు దాన్ని సెవులి రెక్కల సుట్టదాన్ని చేతి లగ్గి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టదాన్ని, నేనటాంటి టంటాడదాన్ని కాదు బావో పలసర బైకు మీద రార బావా, నేనటాంటి టంటాడదాన్ని కాదు బావో పలసర బైకు మీద రార బావా. కాలేజీ టైములోన కన్ను కొట్టి పిలిచినావు, నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావు రో, నేనటంటి టంటాడదాన్ని కాదు బావో పిలవగాని నేను
కాదు బావో పిలవగాని నేను రాను బావా అరే ది. పంచమామిడి తోట కాడ కళ్ళతోని సైగ చేసి మళ్ళీ పూలు చూపించి చెయ్యి బట్టి లాగినావురో నేనటంటి టంటాడదాన్ని కాదు బావో నీలాంటోడికి సొనువివ్వను బావా నేనటంటి టంటాడదాన్ని కాదు బావో నీలాంటోడికి సొనువివ్వను బావా సింపిరి జుట్టు దాన్ని సెవులి రెక్కల సుట్టదాన్ని చేతి లగ్గి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టదాన్ని నేనటంటి టంటాడదాన్ని కాదు బావో పలసర బైకు మీద రార బావా నేనటంటి టంటాడదాన్ని కాదు బావో పలసర బైకు మీద రార బావా నేనటంటి టంటాడదాన్ని కాదు బావో పలసర బైకు మీద రార బావా నేనటంటి టంటాడదాన్ని కాదు బావో పలసర బైకు మీద రార బావా థ్యాంక్ యూ అండి. ప్రత్యేకంగా మా గౌరీ అన్నతో కరోనా టైంలో కరెక్ట్గా ఖాళీ దొరికింది. వైజాగ్ బీచ్ దగ్గరలో వాళ్ళ అన్నయ్య గారు ఇల్లుంటే అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ చాలామంది బుర్రకథ కళాకారుల దగ్గరికి కూడా వెళ్ళి ఎంత ప్రయాణం చేశామో మాకు తెలుసు. గౌరీ అన్న చాలా వరకు కష్టపడ్డారు ఈ సినిమా కోసం. చాలా ప్రయత్నాలు చేస్తూ ఒకదానినే 10 ప్రయత్నాలు చేస్తూ 10 రకాలుగా దీన్ని మార్చితే ఏది బెటర్ వస్తుందని చెప్పి ప్రయత్నం చేస్తూ ఈనాటి వరకు కూడా సాగుతుంది. ఇంకా మంచిగా సాగాలని, మంచి సినిమా కావాలని, మంచి సినిమా తీసుకొచ్చి మన విశ్వప్రసాద్ గారికి, కృతి గారికి అందరికీ పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.